ఆర్టీసీ కండక్టర్ అలాగే ప్యాసింజర్ మధ్య గొడవ ఉద్రిక్తతకి దారితీసింది. అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డోన్ వద్ద ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఎక్కారు. కండక్టర్ మురళీకృష్ణ తన చేత్తో తోసి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డోన్ శివారులో బస్సు ఆపి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. అయితే గొడవ విషయాన్ని సదరు ఉద్యోగిని ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కర్నూలు శివార్లోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆపిన ఉద్యోగిని కుమారుడు తన స్నేహితులతో కలిసి కండక్టర్పై రాళ్లు కర్రలతో దాడి చేశాడు. అడ్డుకున్న డ్రైవర్ పాండురంగ స్వామి పైన కూడా అటాక్ చేశారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పగిలిపోగా డ్రైవర్ కండక్టర్కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించి నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు వాడు వచ్చి లోపల తీరి ఈయన మూతి మీద ఎక్కడంటే అక్కడ ఆడంటే కొట్టినాడు, చెవులకు కొట్టినాడు, ఇది చేసినాడు. అద్దాలు పోయినాయి. తర్వాత ఇయర్ ఫోన్స్ ఇది 76,000 ఒకటి పని చేయడం ఎవరు చెప్పినాను, డిఎం గారికి అంతే చెప్పినాను. అద్దం పగిలిపోయినది, ఇయర్ ఫోన్ మొత్తం పని చేయడం లేదు, 76,000 ఒకటి విషయం. అది పని చేయడం కొట్టినాడు, చెంపకి కొట్టినాడు.